ఉన్నది పరిస్థితి ఏం చేస్తే మంచిగా అవుతుంది. అప్పుడు మా పరిస్థితి ఎట్లా అంటే మాకు చాలా ఇదైపోయిందన్న ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు సంవత్సరం అవుతుంది సీఎం గారు వచ్చి ఇప్పటిదాకా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నా అని బండ్లో డీజిల్ ఆటో తీసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఓలా ఊబర్ వచ్చినప్పటి నుంచి మా బతుకులు 300-400 చేస్తలేము మేము. మార్నింగ్ 5:30, 6 o'clock వచ్చి సాయంత్రం 7-8 గంటల దాకా కూడా 500-600 కూడా చేస్తలేం. ఈ ర్యాపిడో, ఓలా ఇవన్నీ బైకులు, అలా బైకులు కూడా లేకుండా అలా బైకులు కూడా యాడ్ చేసిరు. ఇప్పుడు ఓన్లీ ర్యాపిడోలో ఉండే బైకులు ఇప్పుడు ఓలా ఊబర్లో కూడా వచ్చేసినాయి బైకులు. దీనివల్ల ఇప్పుడు మాకు ఇంకా పరిస్థితి ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఇది తీస్తా అంటే మాకు ఆటోలకి ఫైనాన్స్ ఇస్తలేరు, ఇంట్లో కిరాయికి ఇస్తలేరు, పిల్లల పెళ్ళి చేద్దామంటే ఎవరు పిల్లని కూడా ఇస్తలేరు. పాప ఉన్నా బాబున్నా అని బాబు ఉంటే పిల్లని ఇస్తలేరు, పిల్లుంటే బాబుని ఇస్తలేరు. మళ్ళీ ఎట్లా మా పరిస్థితి ఇది? ఇప్పుడు నార్మల్గా మీకు ఏమైనా ఈఎంఐలు అవి ఉన్నాయి? మాకు ఈఎంఐలు కట్టాలి కదా అన్న, నెలకు కట్టాలి. ఈఎంఐ 8,500 కట్టాలి నెలకి. నెలకు 8,500 కట్టాలి. ఇంటి రెంట్ 6,000 కట్టాలి. రాషన్ కిరాయి దీనికో 10,000 అయితే అవుతాయి నెలకి. మళ్ళీ ఎట్లా మా పరిస్థితి? మళ్ళీ చెప్పండి. మేము మొన్న కూడా పోయి చెప్తే సార్ ఇప్పుడు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడైనా పట్టించుకుంటా అంటే ఇప్పుడు మొత్తానికే ఘోరం చేసి పడించింది. ఇప్పుడు బండ్లు తీసేస్తా, ఫ్రీ బస్సులు వచ్చి ఇంకా మాకు చాలా సరే ఫ్రీ బస్సులు వచ్చి ఆగమైనా కానీ ఈ ర్యాపిడోలా, ఓలా, ఊబర్ ఇవి అన్నీ చాలా ఎఫెక్ట్ పడ్డాయి మాకు. ఇప్పుడు ఇట్లనే సరే ఇప్పుడు ఆల్రెడీ అది ఉన్న వ్యవస్థ, ఈ ఫ్రీ బస్సు ఇట్లనే ఉండి 4 గంటల వరకు ఈ కంటిన్యూగా ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం ఏం తీసుకోకపోతే పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు మరీ ఘోరం అయిపోతుంది. ఇప్పుడు మా సంఘ సేవలు ఏం చేస్తారో మళ్ళీ దాని ప్రకారం దాని త్రూ మేము వెళ్తాం. ఇక మాదేముందో యూనియన్ తరఫున. ఎందుకంటే చాలా ఘోరం అయిపోతుంది. ఈ సీఎం గారు ఏం పట్టించుకుంటలేరో వాళ్ళ చేతి కింద కూడా మేము పోయి ఇస్తే ఇప్పుడు దీని ఘోరం మొన్న మాట్లాడిరు. ఇప్పుడేమో మొత్తం బ్యాటరీ బండ్లు చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం, ఈ బండ్లన్నీ తీసేద్దాము అంటే మా పరిస్థితి ఎట్లా? విజయోత్సవ సభలు కూడా పెడుతున్నాడు కదా, ఇప్పుడు విజయోత్సవ సభలు కూడా పెడుతున్నాడు సభ, అది కూడా పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో నడబట్టి 40 ఏళ్ళు డ్రైవర్లు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడోలో వచ్చినప్పటి నుంచే, ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచే దగ్గర 65 మెంబర్స్ ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. మీరు ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకోరు. ఈ 1 yearలో 60-65 మంది డ్రైవర్లు చచ్చిపోయారు. అప్పులు బాధలు పడలేక, పిల్లలకు చదివించలేక ఎంత పరిస్థితి ఘోరమైంది తెలుసా? ఇప్పటిదాకా అది కూడా సీఎం పట్టించుకోలే. దాని ప్రకారం ఆటోళ్ళది ఒక్క మాట ఏది పట్టించుకుంటలేడు ఆయన. పరిస్థితి అంత ఘోరం ఉంది. 2-3 సార్లు ధర్నాలు చేసినట్టు, 2-3 సార్లు ధర్నాలు ఏంది, చాలా సార్లు చేసినాము. కానీ చాలామంది ఇప్పటిదాకా మొత్తం హోల్ మన సిటీలో అంతా హైదరాబాద్లో 65 మెంబర్ దాకా చచ్చిపోయారు ఆటో డ్రైవర్లు. అప్పుల బాధ, పిల్లలకు చదివించలేక, ఫైనాన్స్లు ఈఎంఐ కట్టక, దాన్ని కట్టక, పిల్లలకు చదివించలేక. ఇప్పుడు ఏ స్కూల్లో వెళ్ళినా, చిన్న స్కూల్లో వెళ్ళినా ఫీజులు అయితే మీకు తెలియదు ఏం లేదు. అదేమంటలేరు. ఏ స్కూల్ పోయినా ఎల్కేజీకి కూడా 2,500, 2,000 తక్కువ లేదు. ఎల్కేజీకి, నర్సరీకి మీకు 2,500 తక్కువనే లేదు మంత్లీకి. చెప్పండి ఏం చేస్తాం? ఇంత పరిస్థితి ఘోరం ఉంటుంది. ఈఎంఐలకు ప్రాబ్లం అయితే ఇక్కడ మీ దగ్గర గుంజుకపోయినా ఏమన్నా ఏం గుంజుకోపోతారంటే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు వాళ్ళు కూడా చూస్తారు. మాకు కట్టకపోతే ఎవరైనా గుంజుకోపోతారు. ఇప్పుడు కారబార అవుతలేదు మాకు. ఇప్పుడు ఏదైనా పరిస్థితి ఉంటే ఇక సారే ఏదైనా ఈ ర్యాపిడో, ఓలాలో ఏదైనా 2-wheeler బైక్లు తీసేసినా అని మాకు ఇబ్బంది ఏం లేదు. 2-wheeler బైక్ తీసేసి బస్సులో ఫ్రీ బస్సు అది కూడా తీసేస్తే ఒక ప్రాబ్లం మాకు అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల మా కోరిక, రిక్వెస్ట్ ఏంటంటే సార్కి ఏం లేదు సార్, ఈ ఫ్రీ బస్సు, ఓలా, ఊబర్, ర్యాపిడోలా 2-wheeler బైక్స్ ఉన్నాయి కదా, అది తీసేయాలని కోరుతున్నాం. మొత్తం తీయకుండా మీకు బైకులు తీసేసినా మాకేం బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ పర్సన్ కూడా బైక్ మీద వచ్చి బుకింగ్ లేకున్నా అని ఇక్కడ చాలా ఓవర్ అయిపోతుంది. మీరు ఒకసారి నైట్ వచ్చి చూడండి, మొత్తం బిజినెస్ అయిపోయింది ఇక్కడ 2-wheelers. ఎందుకంటే బుకింగ్ లేకున్నా వచ్చి సార్ ఏడికి పోవాలి సార్, ఆటో కన్నా ఘోరం పరిస్థితి. అంటే డైరెక్ట్ అడుగుతున్నారా? మీరు నైట్ ఒకసారి వచ్చి చూడండి, మొత్తం బైక్లో సార్ ఏడికి పోవాలి. కింద చూడండి ఒక 100 బైక్స్ ఉంటాయి డౌన్లో. మీరు నైట్ వచ్చి చూడండి, 2-wheeler వాళ్ళు చూడండి, మొత్తం ఆటో కంటే ఘోరం పరిస్థితి వాళ్ళైతే. ఎట్లా అంటే మాకంటే ఘోరం పరిస్థితి చేస్తారు వాళ్ళు 2-wheeler వాళ్ళు.
మొత్తం ఈ 2 వీలర్ వచ్చి మాకు చాలా ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని పోతున్నారు వాళ్ళు బైక్ మీద బుకింగ్ లేకున్నా కానీ. మా కోరిక రిక్వెస్ట్ ఏంటంటే ర్యాపిడోలో ఈ 2 వీలర్ తీసేస్తే ఒక ఫ్రీ బస్ తీసేస్తే మాకేం ప్రాబ్లం ఉండదు. అంతే, అదే కొడుతున్నాం సార్తో. ఎందుకంటే మాకు కూడా ఇళ్ళలు చాలామంది ఎంతో ఫ్యామిలీలు ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, 40 ఏళ్ళ నుంచి డ్రైవర్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మేము కోరేది ఏంటంటే ఖాళీసారి ర్యాపిడో, ఓలా, ఊబర్లో 2 వీలర్ తీసేస్తే మాకేం ప్రాబ్లం లేదు. అదొకటి కొడుతున్నాం. ఒక ఫ్రీ బస్ ఒకటి తీసేస్తే మాకు సార్ జర సుఖం ఉంటుంది. ఇంకేం లేదు, సార్తో చేసేది రిక్వెస్ట్ అదే. ఇక అదొకటే మాకు.